నమస్తే. ఎన్నో గ్యారంటీలు ఎన్నో హామీలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో వచ్చింది. కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తాం, కేసీఆర్ కంటే మంచిగా చూపిస్తాం, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ నాయకత్వంలోనే ఇదంతా సాధ్యమవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకులు కాదు కార్యకర్తలు, ప్రధానంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో నికాస్ అయినటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఏ పార్టీ మారకుండా అదే కాంగ్రెస్ టవల్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీని భుజాల మోసుకొని వాళ్ళ ఊరిలో వాళ్ళ గ్రామాలలో ఓట్లు వేయించినటువంటి నాయకులు కార్యకర్తలు అంతా కూడా మరి అధికారంలోకి తెచ్చుకున్నారు. ఏం చెప్పారంటే ప్రధానంగా 6 గ్యారెంటీలు చెప్పింది. 6 గ్యారెంటీలు చెప్పినాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండు. మనం అందరం కూడా విన్నాం, అది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా. ఇక్కడ లంక బిందెలు ఉన్నాయనుకో వచ్చినాం కానీ ఉత్త ఖాళీ కుండలే ఉన్నాయి అని చెప్పిండు సారు. ఎక్కువగా అప్పులలో ఉన్నది ప్రభుత్వం అని చెప్పిండ్రు. కొన్ని భూముల్ని తనఖా పెడతా ఉన్నాం ప్రభుత్వ పథకాల కోసం. తర్వాత ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలంటే లేట్ అవుతా ఉంది, ఓ వారం 10 రోజులు లేట్ అయిపోతా ఉండదు. దీనికి తోడు కొత్త పథకాలు మళ్ళీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలంతా కూడా రైతు భరోసా రాలేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కొంత ప్రెజర్ ఉన్నది, రుణమాఫీ కాలేదని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇవి మనం పెద్దగా చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అంటే 21,000 కోట్లు చేసిండ్రు రుణమాఫీ చేసిండ్రు, కానీ అది పెద్దగా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా రైతుల దగ్గరికి పోలే, అంత ఆశించినటువంటి స్థాయిలో పోలేదు. ఫ్రీ బస్సు ఉన్నది, ఫ్రీ బస్సు కూడా తీసుకొచ్చారు. ఫ్రీ బస్సు కూడా దీంట్లో ఎక్కువగా విమర్శలే వచ్చినాయి. సరే, దానివల్ల ప్లస్ ఉంది, లేదని చెప్పి మనం అంటలేం, కానీ విమర్శలే వచ్చినాయి. డ్రైవర్లను పెంచలేదు, కండక్టర్లను పెంచలేదు, బస్సులు ఇష్టం వచ్చినట్టు నూకుతున్నారు, ఇదంతా ఆగమైపోతున్నది అని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుందంటే గట్టిగా అది ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా మారినటువంటి పథకాలు ఇక అందరికీ తెలిసినాయి, వీటి మీద నడుస్తుంది చర్చ అంతా. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఆ తర్వాత ఇప్పుడు యువ వికాసం అని చెప్పి తీసుకొచ్చిర్రు, రాజీవ్ యువ వికాసం అని చెప్పి నిరుద్యోగుల కోసం తీసుకొచ్చిర్రు. సరే, పైసలు ఉన్నాయా లేవా? ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు మళ్ళొక మాట చెప్పిండు, మనల్ని అసలు ఎవరు పట్టించుకుంటలేరు, మనకు అప్పు పుడతలేదు అని చెప్పి. అట్లా కూడా సార్ చెప్పి, అంటే ఎప్పటికప్పుడు మనం ప్రభుత్వాన్ని నడపాలంటే మాత్రానికి చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. అప్పులు బాగా ఎక్కువైపోయినాయి, మనకు వచ్చే ఆదాయంలో దాదాపుగా ఒక 30-35% మిత్తెలకే కట్టాల్సి వస్తా ఉంది అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క. దానికి తోడు ఇప్పుడు 6,000 కోట్లు కావాలి. 6,000 కోట్లు మన రాజీవ్ యువ వికాసం కోసం కావాలి. ఇది చాలా కీలకమైనటువంటి, ఎందుకంటే ఇలా నిరుద్యోగులతోటి మనం దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికే 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఇది ఎప్పుడు తెలుసా? జూన్ 2వ తారీఖే ఇవ్వాలి. జూన్ 2వ తారీఖు గనక ఇవ్వకపోతే ప్రతిపక్షానికి ప్లస్ అవుతుంది, మామూలుగా ప్లస్ కాదు. ఎందుకంటే ఇలా ఇన్కమ్ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి, దానికి దరఖాస్తు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారంటే, అరే వస్తుందా రాదా, నిజంగా వస్తుందా రాదా. ఎవరు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్స్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎందుకంటే వాళ్ళకే కదా మనం ఇస్తామని చెప్పినాం, రైతుల కంటే ఏదో ఒకటి చెప్పినాం, రేషన్ కార్డుల గురించి ఏదో ఒకటి చెప్పినాం, తప్పిదాలు అవుతా ఉన్నాయి, ఆ పేర్లు అటు ఈ పేర్లు ఇటు, ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు రావట్లేదని చెప్పేసి. ఇక్కడ మరి 12 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 6,000 కోట్ల రూపాయలు జూన్ 2 వరకు రావాలి. నెక్స్ట్ మంత్ ఒకటే మిగిలింది, మనకి ఏప్రిలే మిగిలింది. జూన్ 2వ తారీఖు ఖచ్చితంగా పైసలు రావాలి. ఇట్లా అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి, అనేకమైనటువంటి పథకాలు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే ఇప్పుడు లక్ష వేయాలి మొదటి విడత. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి అంటే, రేషన్ కార్డు వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఏవైతే సన్న బియ్యం ఇస్తా ఉన్నారో ఆ సన్న బియ్యం ఇవ్వాల్సిందే. ఆ తర్వాత ఇప్పుడు మనమే ప్రభుత్వమే రిటర్న్ లో ఆర్టీసీకి మనం డబ్బులు పంపిస్తా ఉన్నాం, ఎందుకంటే వస్తలేదు. ఆ తర్వాత విద్యుత్ కూడా 200 యూనిట్ల కరెంటు వస్తా ఉన్నది. దానికి కూడా డిస్కౌంట్ తగ్గిపోతే పైసలు పంపించాలా. వీటన్నిటికి ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖే జీతం ఇస్తామని చెప్పినాం. వాళ్ళకి 1వ తారీఖు జీతాలు రాకపోతే వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో చర్చ నడుస్తా ఉన్నది, ఇంకా జీతాలు రాలేదు, ఇంకా జీతాలు రాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నడపాలంటే పెద్ద టాస్క్ అయిపోయింది. ఎట్లా నడపాలి, ఏం చేయాలి? ఎందుకంటే హెచ్సియు భూములు ఉన్నాయి, దాన్ని తనఖా పెట్టడమో అమ్మడమో ప్రభుత్వం చేద్దాం, దాని ద్వారా కొంచెం బిజినెస్ ని డెవలప్ చేద్దామని చూసింది. హెచ్సియు 400 ఎకరాలు, అది కొంత రివర్స్ అయిపోయింది. అది
కోర్టు దాకా పోయింది, పెండింగ్ లో పడిపోయింది. సో ఇట్లా అనేకమైనటువంటి ఆదాయం తక్కువ ఉంది, ఇవ్వాల్సింది ఎక్కువ ఉంది ప్రస్తుతం తెలంగాణలో. వీటన్నిటి మరి నేపథ్యంలో ఎట్లా నడపాలి ప్రభుత్వాన్ని? సో ఏంది, ఇది ఒక పెద్ద టాస్క్. ఎవరికి ఉంటది? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత అధిష్టానం. ఎందుకంటే ఒక్క నెల నువ్వు లేట్ చేసినా కూడా, ఒక్క నెల ఏదైనా పెన్షన్లు ఇవ్వడం ఆపేసినా, లేదా ఏ పథకం ఆగినా కూడా పెద్ద ఎత్తున విమర్శలు. ఇప్పటికే ఎంత విమర్శలు వస్తా ఉన్నాయో ప్రభుత్వం మీద మనం చూస్తూనే ఉన్నాం. అది ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవాలు. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక్కోసారి చెప్తాను, ఆర్థిక పరిస్థితి బాగలేదు, 15,000 ఇస్తామని చెప్పినా కానీ 12,000 రైతు భరోసా. ఇట్లా ఎప్పటికప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సో బాగలేదు, ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి అని చెప్తా ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు ఎవరికి రావాల్సింది వాళ్ళకి రాకపోతే మాత్రానికి సో చేతగా ఎందుకు నడిపిస్తా ఉన్నారు అనేటటువంటి మాటలు అయితే ఖచ్చితంగా వినపడతాయి. ఎందుకంటే ఒక 2,000 రూపాయల పెన్షన్ ఒక నెల ఇవ్వకపోయినా కూడా ఇవాళ ప్రభుత్వం నా పెన్షన్ ఎగ్గొట్టింది ఖచ్చితంగా మాట్లాడతారు. సో ఏది ఆపడానికి లేదు. ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితి అయినా సరే సో ప్రభుత్వాన్ని అయితే నడపాలి. ఎట్లా నడిపించాలి? సో టాస్క్ ఏంది? నెల కళ్ళు మూసి తెరిసే లోపు మళ్ళీ ఇంకో నెల వస్తున్నది. నెల వచ్చిందంటే పైసలు ఖచ్చితంగా అన్నిటికీ పంపాల్సిన నేపథ్యంలో సో మరి ఇట్లా ఆర్థికంగా ఎట్లా బలపడాలి, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఎక్కడ పెండింగ్ కాకుండా మళ్ళీ కొత్త పథకాలు యాడ్ చేయాలి, కొత్త పథకాలు ఇచ్చుకుంటూ పోవాలి. వీటన్నిటి నేపథ్యంలో మాత్రానికి కొంత టాస్క్ తో అయితే కూడుకున్నట్లయితే క్లియర్ గా కనబడుతూ ఉంది. ఎట్లా ప్రభుత్వాన్ని నడపాలి అనేది మాత్రానికి ఆ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచిస్తున్నట్లు మాత్రానికి సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం.